నైన్ టీవీకు స్వాగతం. పట్టణంలోని 300 కుటుంబాలు టీడీపీ మరియు జనసేనను వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరిక. నంద్యాల పట్టణంలోని దేవనగర్, ముల్లాన్పేట, నూనేపల్లి, ఉప్పరిపేట, ఫారూక్ నగర్ ప్రాంతాలకు చెందిన టీడీపీ మరియు జనసేన పార్టీలను వీడి వైఎస్ఆర్సీపీలోకి 300 కుటుంబాలకు చెందిన వారు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, దేవనగర్ భాషా, సుధీర్, అడ్వకేట్ ప్రతాప్ రెడ్డి, అర్జున్, కారు రవికుమార్, రవికిరణ్, మణికంఠల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి సమక్షంలో చేరారు. వీరందరినీ ఎమ్మెల్యే పార్టీ కాండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన, పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్షితులైన వీరంతా వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలను అర్హులైన అందరికీ అమలు చేయడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లా అయిన తర్వాత పట్టణ అభివృద్ధిలో భాగంగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, ఉర్దూ కళాశాల, వసతి గృహాలు ఇలా అనేకంగా అభివృద్ధికి బాటలు వేశారన్నారు. బ్రతికితే జగనన్నలాగా ధైర్యంగా బ్రతకాలని, శత్రువులందరూ ఏకమైన ఒక్కడే ఒంటరిగా ఎన్నికల పోరాటంలో నిలిచి దేవుణ్ణి ప్రజలకు నమ్ముకొని జగనన్న యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతును అందించాలని కోరారు. జై జగన్, జై రమణ, జై రమణ, జై రమణ. శిల్పారాయణ నాయకత్వం, అఖిల్ సూర్య అవునా తీసా చూడండి అందరూ. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే వస్తూ ఉండండి. అన్న వాళ్ళందరూ ఉంటారు, ఎప్పుడు మేము ఉంటాం. వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మేము ఉంటాం. కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన రవి పిల్లల పెద్ద 2, 3 ట్విన్సా? ఓకే. ట్విన్స్. పట్టణంలో వివిధ వార్డుల నుంచి దాదాపు 300 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే ఎక్కువ మంది యువకులు ఈరోజు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఏ విధంగా ఉండబోతుందో ప్రతి ఒక్కరికి ఇది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. ఎస్పెషలీ చాలామంది యువకులు వాళ్ళు ఆరాధించే స్క్రీన్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆ రోజు వాళ్ళ పార్టీకి ఆకర్షితులయ్యి మా హీరో నిజంగానే రియల్ లైఫ్లో కూడా హీరో మాదిరిగా ఉంటాడని చెప్పేసి ఆ రోజు వీళ్ళందరూ కూడా వారితో పాటు వెళ్ళారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు చూసి నిజంగా బాధ అనిపించి ఈరోజు ఒకరికి పల్లకి మోయడం మా వల్ల కాదు, మేము పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నాం కానీ ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం మేమంతా తిరగము అని చెప్పేసి ఈరోజు యువకులందరూ కూడా ఒక హీరోలాగా ఆరాధించే వ్యక్తిని కూడా పక్కన పెట్టి రియల్ లైఫ్ హీరో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై ఉంటే బతుకుతే జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలరా అని చెప్పేసి ఈరోజు యువకులందరూ కూడా మన పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు
ఎంతమంది ఏకమయ్యి ఆయన మీదికి వస్తున్నా సరే ఎక్కడా కూడా అదరకుండా ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ మంది యువకుల్ని ఈరోజు ఆకర్షితుల్ని చేస్తుంది. వాళ్ళందరికీ